చెరపకురా చెడేవంటారు. ఖతార్ ప్రపంచంలోని ప్రతి ఉగ్రవాద సంస్థకి మధ్యవర్తిత్వ పాత్ర పోషించింది. ప్రపంచంలో ఉంటే ముస్లింల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తీవ్రవాద సంస్థలకు పంచేటటువంటి ఒక దుర్మార్గపు చర్య దశాబ్దాలుగా చేసింది. ఇప్పుడు వాళ్ళనే ఇరాన్ చాచి చెంపదెబ్బ కొడుతుంది లేదా తలకాయ పగలగొడుతుంది. ఇరాన్ మాకు ద్రోహం చేసింది అంటున్నారు ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అలీ థాని. వాస్తవానికి గతంలో ఖతార్ ఇరాన్తో కలిసి మిడిల్ ఈస్ట్‌లో పెద్ద ఉగ్ర నెట్వర్క్ నడిపింది. హమాసు వాళ్ళు పెట్టి సృష్టించిందే, హిజ్బుల్లా వాళ్ళు సృష్టించిందే, తాలిబాన్స్ వాళ్ళు సృష్టించిందే. వీటన్ని ఖతారే పోషించి దన్నుగా నిలబడింది. ఖతార్ అల్ జజీరా లాంటి మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించింది కూడా అందుకే. ఖతార్ భారతదేశానికి మిత్రదేశం. కానీ భారత వ్యతిరేక భావజాలను రెచ్చగొట్టడంలో కూడా అది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అమెరికా సైనిక స్థావరాలకు చోటివ్వడం ద్వారా తనకు పూర్తి భద్రత లభిస్తుందని ఖతార్ భావించింది. కానీ అలా జరగలేదు. ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ఖతార్ అహంకారాన్ని అణిచేసినాయి. ఇప్పుడు ఖతార్ అసలు తత్వం బోధపడింది. పొగరు అణిగి దారిలోకి వచ్చింది.